ఈ మ్యూజియంలో చాలా వింతలు, విశేషాలు ఉన్నాయి. అంటే నేను ఎప్పుడూ చూడలేదు ఇలాంటి మ్యూజియాన్ని. చాలా ఎంజాయ్ చేశాననమాట. ఎప్పుడెప్పుడియో ఓల్డ్ కార్స్ చాలా బ్రాండెడ్‌వనమాట. చాలా మంచి అంటే నేనెప్పుడు లైవ్‌గా చూడలేదనమాట ఇలాంటి కార్లని. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధనాస్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఈ ఛానల్ ద్వారా నేను ఎక్స్‌పీరియన్స్ చేసిన, నేను చూసిన ఈ కార్ మ్యూజియం యొక్క విశేషాల్ని, నా యొక్క అనుభవాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాననమాట నా ఛానల్ ద్వారా. వీడియోని ఫస్ట్ టైమ్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ కార్ మ్యూజియంకి మేము చేరుకునేసరికి లంచ్ టైమ్ అయింది. సో, ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది వీళ్ళదే. ఇక్కడైతే లైట్‌గా లంచ్ చేసేసాము. లంచ్ చేసి మ్యూజియంకి స్టార్ట్ అయ్యామనమాట. లంచ్ కూడా చాలా బావుంది అసలు. స్టార్టర్స్ నుంచి ప్రతీదీ ఉందనమాట. ఫుడ్ చాలా బావుందనిపించింది. సో, ఇక్కడే పక్కనే మనకి ఈ మ్యూజియంకి దారి ఉంది. నేను వెళ్తున్నాననమాట. సో, రండి ఈ మ్యూజియం విశేషాలు మనం అందరం కలిసి చూసి ఎంజాయ్ చేద్దాము. సో, మ్యూజియం ఎంట్రన్స్‌లో అయితే ఇక్కడ పనాయ అని ఒక పెద్ద నేమ్ రాసి టైర్ షేప్‌లో ఉంది మ్యూజియం బయట. మీరు చూసే ఉంటారు. సో, లోపలికి వెళ్ళంగానే మంచి ఒక పాజిటివ్ ఫీలింగ్ అనమాట. ఇతను ఫౌండర్ అనుకుంటా. నాకంతగా తెలీదు. సో, ఇక్కడ కర్ణాటకలో ఈ మ్యూజియం అరేంజ్ చేశారు. ఎప్పుడూ ఉంటుంది. 365 డేస్ ఉంటుందంట ఈ మ్యూజియము. టికెట్ అయితే తీసుకొని కౌంటర్ దగ్గర లోపలికైతే ఎంట్రీ రాంగానే అబ్బా! ఎంత బావున్నాయో తెలుసా? అసలు ఇవన్నీ గూడా మనం ఈ రోజుల్లో మనం చూడలేనిదనమాట. మనం ఎప్పుడూ గూడా ఎక్స్‌పీరియన్స్ చేయలేనివి. ఎప్పుడో పాతవన్నీ తీసుకొని చక్కగా వాటిని మెయింటైన్ జేస్తూ స్టోర్ చేయటం అనేది నార్మల్ విషయం కాదు. సో, లాగుడు బళ్ళు నుంచి పెద్ద పెద్ద కార్లు అసలు అవి ఇప్పుడు చాలా రేర్‌గా వాడుతూ ఉంటారు. ఈవెన్ యాంటిక్ పీస్ అయినా సరే చాలా మూవీస్‌లో అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం కదా మనం. అట్లాంటియన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. కలర్స్ కూడా ఎంత బావున్నాయో మంచి మంచి కలర్స్. అసలు అప్పట్లోనే ఇలాంటి కలర్స్ ఉన్నాయా అనిపించేట్లున్నాయన్నమాట ఈ కార్లకి. చూడండి ఎంత పొడుగుందో కారు. చాలా బావుంది కదా! నాకైతే భలే నచ్చింది. వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ అండి. రెడ్ కారయితే అద్దిరిపోయింది. పైన చూసారా హ్యాంగ్ అవుతుంది. అది వచ్చేసి పల్లకి. పల్లకీని కూడా వదిలిపెట్టలేదు ఈ మ్యూజియంలో. ఇది చూడండి పడమంత కారంటారు గదా! అంటే దానికి సింబల్ అదే అన్నమాట. సో, పాత బళ్ళు చేతక్ నుంచి మనకి 'సుందరకాండ' మూవీలో చూసుంటారు గదా! అది కూడా ఉంది ఇందులో. సో, రాయల్ ఎన్‌ఫీల్డ్ మనకు తెలిసిందే గదా! బ్రాండ్ అది. ఇంక అప్పటినుంచి చాలా అన్నమాట. రేంజ్‌లో ఉండే వెహికల్స్ అన్నమాట. టూ వీలర్స్. ఇది చూడండి ఎంత బావుందో సీ గ్రీన్‌లో. అసలు చూస్తానికి 2 కళ్ళు చాలలేదు. 1947లోదంట అది. ఇంకా మనం ఇలాంటివి చూడాలంటే ఆ టైమ్ మిషన్‌లోకెళ్ళి వెనక్కెళ్ళి చూడలేం కాబట్టి ఇలాంటి ఒక మ్యూజియంకొచ్చామంటే మనం అన్నీ కవర్ చేయొచ్చు. ఇది 1952లోది. ఇది 72లోది. ఇది 33లోదంట. సో, చూడండి ఎంత బావున్నాయో అసలు వీటికి పేర్లు నిజంగా నాకైతే కార్ల పేర్లు తెలీదు. కారు చూస్తే లుక్ బావుందంటే అబ్బా! ఈ కార్ చాలా బావుందని అనుకుంటా అనమాట. ఈ వైలెట్ చూడండి ఎంత బావుందో కలరు. ఇప్పుడు ట్రెండింగ్ కలర్ కదా! మనకి డ్రెసెస్ అయినా ఏదైనా. అలాంటిది ఒక కారు మీద చూడటం నేను ఫస్ట్ టైమ్ అనమాట. ఇది చూడండి ఎంత పొడుగుందో కారు. చాలా బావున్నాయి ఫ్రెండ్స్. నేనైతే చూస్తూ ఉండిపోయాను. మీకోసం వీడియో తీయాలని తీశానే గానీ, అసలు వీడియో కన్నా ఆ కళ్ళతో 2 కళ్ళతో చూడటానికి నాకు 2 కళ్ళు సరిపోలేదు. 1947లో చాంపియన్స్ అని రాసుందనమాట. అది మేబీ చాంపియన్ వాళ్ళు వాడే ఉంటారు. చూడండి ఇక్కడ పారాషూట్ లాగా ఎంత బాగా చేశారో, హ్యాంగ్ చేశారు. మేమెళ్ళింది పైన టాప్ ఫ్లోర్ అనమాట. కింద ఇంకొక ఫ్లోర్ డౌన్ ఫ్లోర్‌లో సెల్లార్‌లాగా ఒకటి అరేంజ్ చేశారు. ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. వెళ్ళే దారిలో ఇక్కడ డిస్‌ప్లే చేశారు ఒక కార్‌ని. అది వుడ్‌తో చేసినట్టు రౌండ్‌గా తిరుగుతూ ఉంది. వుడ్‌తో చేసిన కారనమాట. సో, డౌన్‌కొచ్చేసరికి అన్ని ఓల్డెస్ట్ అంబాసిడర్స్ మన టాక్సీ వాళ్ళు ఉండేవాళ్ళు కదా! మన బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో చూస్తాము టాక్సీలు. అట్లాంటివి ఇవన్నీ అంబాసిడర్స్ అనమాట. ఓల్డ్‌వి. అవి ఎంత స్ట్రాంగ్ ఉంటాయో అంట మా వాళ్ళు చెప్తా ఉంటారు. అంబాసిడర్‌కి మించిన స్ట్రాంగ్ కారు ఉండదని. ఇక్కడ ఒక చిన్న బొమ్మలాగా పెట్టారనమాట. ఇతను వచ్చేసి యాక్టర్ కన్నడలో. సో, వాళ్ళతో ఒక ఫోటో దిగినట్టు ఉంటుంది గదా! అనేసి అలాగా ఫోటోస్ దిగుతూ ఉన్నారు. ఇవన్నీ చూడండి ఎంత బావున్నాయో అసలు. ఎప్పుడెప్పుడియో అసలు.
ట్రక్కులు గాని, ఎప్పుడో వాడినవి అలాగా చక్కగా వాటిని మెయింటైన్ చేస్తూ ఉంచడం అనేది ఇది నార్మల్ సామాన్య విషయమైనే కాదు. ఈ లారీ చూడంగానే నాకు 'పుష్ప' మూవీ గుర్తొచ్చేసింది. లారీలు అసలు అట్లా ఉన్నాయన్నమాట. 'పుష్ప' మూవీ కూడా చాలా ఓల్డ్ ట్రెడిషన్ కదా! సో, లారీలను చూస్తే కూడా ఎంత ముద్దనిపించాయో. సో, కిందకొచ్చిన తర్వాత ఈ డిస్‌ప్లేలో ఉన్న కార్‌ని మళ్ళీ ఒకసారి మీతో చూపిస్తున్నాననమాట. ఇది చూడండి 1981లో ఆర్మీ వాళ్ళు వాడిన వెహికల్ అనమాట. ఎంత పెద్దగా ఉందో చూస్తేనే భయమేసింది నాకు. నాకొక ఫోటో దిగాలనిపించింది. ఒకసారి దిగి ఉంటే నేను లాస్ట్‌లో షేర్ చేస్తాను. సో, ఇది చూడండి ఇది 2008లో ఉన్న కారనమాట. సో, అన్ని పెద్ద పెద్ద కార్లు, బెంజ్ కార్లు ఏవేవో ఉన్నాయండి. నాకు పేర్లు గూడా చదివితే గాని తెలీదు. బట్ చూసినప్పుడే అసలు ఎంత హ్యాపీగా అనిపించిందంటే, ఒక వింత లోకానికి వెళ్ళానా అంటే అప్పుడెప్పుడో ఒక మనకి హిస్టరీ గురించి తెలుసుకోవాలని ఇది 'జాగ్వార్' మీ అందరికి తెలిసే ఉంటుంది కదా! ఎంత పెద్ద బ్రాండో. సో, హిస్టరీ గురించి తెలుసుకోవాలనుకున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక వావ్ అనిపించే ఈ మ్యూజియం అన్నమాట. ఇలా 1, 2 కార్‌లని ఈ విధంగా డిస్‌ప్లే చేసి అలా రౌండ్‌గా రొటేట్ చేస్తున్నారు. ఇది చూడండి. ముక్కలన్నీ ఓపెన్ అయ్యి మూవీలో యాక్షన్ మూవీస్‌లో పార్ట్‌లన్నీ ఓపెన్ అయ్యి ఎగురుతుంటే ఎలా ఉంటది ఒక కార్‌కి అలా అన్నమాట. సో, ఇక్కడ క్లాక్ ఉంది. ఎంత పొడుగుందో చూడండి. సో, తర్వాత ఇక్కడ ఒక మ్యూజియం అరేంజ్ చేశారన్నమాట. పాత కాలంలో మనకి 'కాంతార' మూవీ చూసుంటే మనకి ఆ పిక్చర్స్ అన్నీ అలా తెలుస్తున్నాయన్నమాట. ఓల్డ్ ట్రెడిషన్‌లో ఈ కర్ణాటకలో వాడిన ట్రైబల్స్ వాడిన గాని, లేదంటే ఓల్డెస్ట్ ట్రెడిషన్‌లో వాడిన వస్తువులన్నీ ఇక్కడ డిస్‌ప్లే చేశారు. వండేవి, వడ్డించేవి. ఇక్కడ చల్లకవ్వాలు చూడండి ఎన్ని సైజుల్లో ఉన్నాయో. రంపం చూసారా ఎంత పొడవుందో? చాలా పెద్దగా ఉందసలు. నేను చూపించడానికి చిన్నగా ఉంది గానీ. ఇది చేద అంటారు. మనకి బావి పైన తాడేసి తోడతా ఉంటారు గదా! అలా. ఇది జూడండి ఎంత కేక్ మిక్సింగ్ బౌల్‌లాగా సంథింగ్ ఏదో మిక్సింగ్‌లా ఉంది గదా! మనకంతగా తెలీదు. ఇదైతే విల్లు అన్నమాట. సో, ఇవన్నీ మెజర్‌మెంట్స్. ఇవన్నీ చాలా వరకు మెటల్స్ రకరకాల మెటల్స్‌తో చేసినయి. కాపరు, ఐరన్ వాటితో చేసినయన్నమాట. స్టీల్ ఎక్కడా లేదు. చాలా వెరైటీగా అసలు అది గొంతు పొంగనాలు చూడండి ఎంత పెద్దగా బావుందో. అలా చిన్న, చిన్న, చిన్న వస్తువుల నుంచి పెద్ద, పెద్ద ప్లేట్‌ల నుంచి పెద్ద గిన్ని ఎంత పెద్దగా ఉందో తెలుసా అండి? ఎంతమందికి వండొచ్చో ఇందులో. ఈ రోజుల్లో అయితే వంటల్లో గూడా ఇలాంటివి వాడట్లేదు భోజనాలప్పుడు. ఇది చూసారా తాళపత్రాలంటారు కదా! మనకి అన్నమాచార్య కీర్తనలు రాసుంటారు. మన మూవీలో 'అన్నమయ్య' మూవీలో చూసుంటాం. అలాంటివి కూడా వీళ్ళు చాలా చక్కగా స్టోర్ చేశారనమాట. వీటికి రాసే ఇంకు నుంచి, పెన్ను నుంచి, దారం అన్నీ గూడా సెట్ చేసి పెట్టారు. ఇది వచ్చేసి ఒక వృక్షంలాగా ప్రిపేర్ చేశారనమాట. వేదిక్ లిటరేచర్ అని. అంటే ఇండియన్ లాంగ్వేజ్‌ని ఎలా డెవలప్‌మెంట్ చేశారు స్టెప్ బై స్టెప్ అనేది డీటెయిల్డ్‌గా వేదిక్ పద్ధతిలో వాళ్ళు ప్రతి ఆకుని కొమ్మలాగా డీటెయిల్‌గా రాసి చూపించారు. ఇది మీకు తెలిసే ఉంటుంది గదా! టైప్ రైటర్ అనమాట. అందులో కూడా డీటెయిలింగ్ ఎంత మినీగా ఉందో టైప్ రైటర్. చిన్న చిన్నవన్నమాట. చాలా యూనిక్ పీసెస్ ఇవి మనం ఎక్కడ చూడలేము. చిన్న చిన్న ఫిరంగులు, క్లాకులు ఇవన్నీ కెమెరాస్. మీరు చూస్తూ ఉంటే కెమెరాస్ అన్నమాట. డిఫరెంట్, డిఫరెంట్ కెమెరాస్ ఉన్నాయి. ఫోను, గ్రామ్ ఫోన్ అంటారు గదా! అది అన్నమాట. రిసీవర్ పట్టుకునేది అది. అది చాలా ఓల్డీ కదా! ఇది బైనోస్కోప్. చూడండి ఐరన్ బాక్సులు ఎంత చిన్న సైజు నుంచి పెద్ద సైజు లాగా విట్టిల్ రకరకాల మెటల్స్‌లో ఇది చూడండి సూట్ కేస్ ఎట్లా ఉందో. కెమెరా చూసారా ఎట్లా ఉందో. ఓల్డ్ మూవీస్‌లో ఇలాంటి కెమెరా పట్టుకొని హీరోలు ఫోటోస్ తీసేవాళ్ళు. వాల్ క్లాక్ చూడండి రకరకాలుగా ఎలా డిజైన్‌లు అంటే మనం అసలు అలాంటివి ఇప్పుడు చూడనే చూడం. చూసారా గల్లాపెట్టి ఎంత పెద్దగా దానిపైన గూడా పెయింటింగ్. అసలు దేన్ని వదలకుండా పెయింటింగ్స్ వేయటం అంటే ఇక ఆర్ట్ అన్నమాట అది. అదొక రకమైన ట్రెడిషనల్ ఆర్ట్. ఇక్కడ దేవుళ్ళని గాని మనకి దశావతారాలు అంటారు కదా! అలాగా దేవుళ్ళ ఆర్ట్. ఇక్కడ రాచరికాలు ఎక్కువన్నమాట కర్ణాటకలో రాజులు వంశాలు. ఇప్పటికి మైసూర్‌లో ఉంటాయి కదా! అట్లాగా. సో, వాళ్ళ ఫోటోస్ ఉన్నాయి ఆ రాజులియి ఓల్డ్‌యి. సో, వాళ్ళు వాడిన ఆయుధాలు గాని, వస్తువులు గాని ఇక్కడ మంచిగా జాగ్రత్తగా, నీట్‌గా మెయింటైన్ చేస్తూ పొందుపరిచారన్నమాట. ఫిరంగి చూసారా ఎంత స్టైల్‌గా ఉందో. ఇది ఫిరంగి అంటే కారు పైన పెట్టుకునేదనుకుంటా. ఇదొచ్చేసి ప్రొజెక్టర్ అంట. అంటే మనకి మూవీస్ ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు కదా! మేబీ అది ఇనీషియల్ స్టేజ్‌లో చేసిన ప్రొజెక్టర్ అన్నమాట. సో, లాంతర్లు చూడండి పైన ఎలా హ్యాంగ్ చేశారు. అంటే ఇట్స్ ఎ టైప్ ఆఫ్ స్టూడియో అన్నమాట. ఓల్డ్ టైప్ స్టూడియో. సో, పేపర్ ప్రింటింగ్ మిషన్ చూడండి ఎంత క్లాసిక్‌గా ఉందో. యూనిక్ పీస్‌లా ఉంది కదా! ఇది పేపర్ కటింగ్ మిషన్ అంట. చూడండి బండిలాగా ఎంత బావుందో. అంటే ఎప్పుడు మనం ప్రెస్‌కి కూడా వెళ్ళనోళ్ళు ఉంటాం కదా!
సో ఇది వండర్‌ఫుల్ గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ అండి నాకు. ఈ ఎక్స్‌పీరియన్స్‌ని మీతో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.